హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల లడ్డు తయారు చేస్తున్నాను. ఇది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ మోకాలు నొప్పులు ఉన్నా ఇంకా ఇది హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఎటువంటి ఒళ్ళు నొప్పులు లేకుండా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది అందరికీ కూడా చాలా మేలు చేస్తుంది. నువ్వులు ఇట్లా లేతగా వేపుకున్న తర్వాత చల్లార్చుకొని హాఫ్ తీసుకొని మిక్సీ పెట్టుకోవాలి. అందుకని నేను దూరగా వేయిస్తున్నా. ఇట్లా కొంచెం వేగాలి, సిమ్లో పెట్టి వేస్తున్నాను, మాడిపోతాయని. ఇలా కొంచెం వేగితే చాలు, ఎక్కువ అవసరం లేదు. కొంచెం దూరగా వేయించుకోవాలి. దూరగా వేగిపోయాయి, ఇవి చల్లార్చుకుందాం లడ్డు చేసుకోవడానికి. ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. హాఫ్ వేసాను, హాఫ్ అట్లే వేసాను. ఇట్లా కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టుకున్న తర్వాత పాకం పట్టుకున్నాం. 2 ముద్దలు వేసాను బెల్లం, దానికి కొన్ని వాటర్ వేసుకొని పాకం పట్టుకున్నాం. పాకం వచ్చేసింది. కాస్త నెయ్యి వేస్తున్నా టేస్ట్ కోసం. చిటికెడు వంట సోడా వేస్తున్నా. వాటర్లో వేస్తే ఇట్లా రావాలి. పాకం వచ్చేసింది చూడండి, ఇలా రావాలి. ఇది పర్ఫెక్ట్ అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ముందే మిక్సీ పెట్టుకున్న నువ్వుల పౌడర్ వేసేద్దాం. అయిపోయింది. దీని ఇంకా ఉండలు కట్టుకోవడమే. కొద్దిసేపు చల్లారిన తర్వాత ఉండలు చేసుకుందాం. చూసారా, లడ్డూలు ఇంకా ఉంది, కొంచెం కాలుతుంది, అందుకే కొంచెం ఆగాను. పర్ఫెక్ట్గా వచ్చాయండి లడ్డూలు. ఎంతో టేస్టీ నువ్వుల లడ్డు రెడీ. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో చెప్పండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నట్టే లడ్డు చేసుకోవాలి, చల్లారిపోతే రాదు. వేడి నువ్వుల లడ్డు రెడీ.